ఛాంపియన్స్. రాబోయే 10 నిమిషాల్లో నేను మీకు 2 రియాలిటీ చెక్స్ ఇవ్వబోతున్నాను. ఒకటి ఎయిమ్స్ లోని లేటెస్ట్ కట్ ఆఫ్స్ బట్టి మీ స్కోర్ ఎంత ఉండాలి. రెండోది నేను చెప్పబోయే ప్లాన్ మీకు నిజంగా ఆ పర్టికులర్ ప్లాన్ ఫాలో అవుతుందా లేదా. ఈ 2 రియాలిటీ చెక్స్ ని ఫేస్ చేసి మీరు మీ ప్రిపరేషన్ ని ఎయిమ్స్ వరకు తీసుకోగలరు అని మీకు అనిపిస్తుంది అంటే మాత్రం ఎయిమ్స్ స్కోర్ చేయడం పెద్ద కష్టమే కాదు, కానీ దానికి కావాల్సిన డిసిప్లిన్ అది పెట్టడమే కష్టం. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం విత్ ద కట్ ఆఫ్స్. చూడండి నాన్న, మనకి కట్ ఆఫ్స్ ఎలా మారుతూ వెళ్ళాయి అన్నది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ట్రెండ్. ఓకే, సో రేస్ మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గా మనకి 2023 నుంచి చూసుకున్నట్లయితే ర్యాంక్స్ లోని చేంజెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 21,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చింది. అదే మనకి 2024 లో వచ్చేసి 25,000 కూడా సీట్ వచ్చింది. 2025 లో వచ్చేసి 16,000 కూడా సీట్ వచ్చింది. అదే నేను ఎస్సీ ఇంకా ఎస్టీ కేటగిరీస్ లో వెళ్ళానంటే మాత్రం నాకు 1,59,000 కి ఇక్కడ 1,63,000 కూడా వచ్చింది. సో మనకి ర్యాంకుల్లోని ఎక్కడ చేంజ్ వచ్చిందంటే ఈసారి వచ్చింది. ఈసారి ఎందుకంటే నీట్ 2025 మీకు చాలా టఫ్ గా వచ్చింది పేపర్ కాబట్టి మనకు బోల్డ్ అంతా ర్యాంకుల్లో డిఫరెన్స్ వచ్చింది. మార్క్స్ లో కూడా నేను మీకు డిఫరెన్స్ చూపించేస్తాను. 2023లో 614 మార్క్స్ కట్ ఆఫ్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎయిమ్స్ ఢిల్లీ ఓన్లీ, ఓవరాల్ ఎయిమ్స్ అనేది అంటున్నాను నేను ఇక్కడ. ఓకే, 2024 లో వచ్చేసి 650 తో కట్ ఆఫ్. ఇంకా 2025 లో వచ్చేసి 541 తో కట్ ఆఫ్. నౌ వీ కెన్ థింక్ that this time's paper will be around a little bit 2023 లా ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్‌లో ఉండొచ్చు. మరీ టఫ్‌గా కూడా ఉండకపోవచ్చు. మరీ ఈజీగా కూడా ఉండకపోవచ్చు. మోడరేట్‌గా అయితే గ్యారంటీ ఉంటుంది. మోడరేట్ టు టఫ్ లెవెల్‌లో ఉంటుంది. సో ఈజీగా మనం ఈ కట్ ఆఫ్ అనేది ఈసారి 600 క్రాస్ అవ్వచ్చని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమమ్ 600 క్రాస్ అయితే మాత్రమే ఎయిమ్స్‌లో, అదేనా ఏదైనా ఎయిమ్స్‌లో ఆల్ ఓవర్ ఇండియా ఎన్నైతే ఎయిమ్స్ ఉన్నాయో, ఎయిమ్స్ ఢిల్లీ గురించి కూడా నేను మీకు చెప్పేసొస్తానన్నమాట. ఇప్పుడు వన్ బై వన్ ఇఫ్ వి టాక్ అబౌట్ ఈ పర్టిక్యులర్ ఏదైతే యాక్చువల్ గాను ఎయిమ్స్ ఎంబీబీఎస్ ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో పర్టిక్యులర్ ఇయర్‌దే నేను మాట్లాడుతానంటే మాత్రం ఓకే, నేను స్కోర్స్ గురించి మాట్లాడతాను. బికాజ్ స్కోర్స్ ఆర్ ఆల్ దట్ మ్యాటర్. ర్యాంక్ ప్రతి ఏడాది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ నేను స్కోర్స్ మాట్లాడతాను. మనకి ర్యాంక్ ఫస్ట్ రౌండ్‌లోని 580, సెకండ్ రౌండ్‌లోని 570, థర్డ్ రౌండ్‌లో 564, ఫోర్త్ రౌండ్‌లో 541. ఈ 541 మీద మనం ఫోకస్ పెడుతున్నాం. ఈ 541 నేను బేస్ లైన్‌గా తీసుకున్నాను ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. అలాగా మనం ప్రతి లాస్ట్ స్కోర్ తీసుకుంటూ వెళ్ళామంటే మాత్రం 425 కూడా మనకి యాక్చువల్‌గా ఎస్టీ స్టూడెంట్స్‌కి సీట్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే 425 స్కోర్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తున్నది. ఎస్టీ లెవెల్ వరకు వెళ్తున్నారంటే మాత్రం దిస్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ మీరు ఫర్ సపోజ్ అంటే లేదు సార్ నాకు యాక్చువల్‌గా ఢిల్లీలో కావాలి. ఎయిమ్స్ ఢిల్లీనే నాది నార్త్ పాయింట్ అన్నమాట. నార్త్ స్టార్ నాకు అదే కావాలి. నాకు ఈ మిగతావన్నీ అక్కర్లేదు. లేదంటే అట్‌లీస్ట్ ఆంధ్ర ఇంకా తెలంగాణలో స్టూడెంట్స్ అయితే ఎయిమ్స్ మంగళగిరి ఫర్ ఆంధ్ర అండ్ ఎయిమ్స్ బీబీ నగర్ ఫర్ తెలంగాణలో ఉన్నా కొంచెం పర్వాలేదు అని మీకు అనిపిస్తుంది. ఓకే, యూ డోంట్ వాంట్ టు గో సో ఫర్ ఎనీ అదర్ ఎయిమ్స్. ఓకే, సో అలాంటప్పుడు మీ స్కోర్ ఎలా ఉండాలి? మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం మినిమమ్ 656 అనేది మీ టార్గెట్ అయ్యి ఉండాలి అని నేను ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్పాను ఎంతైతే కట్ ఆఫ్ ఉన్నదో దానికన్నా ఒక 70-80 మార్కులు ఎక్కువ వేసుకోవాలి. దట్ మీన్స్ యువర్ టార్గెట్ షుడ్ బి 700+. ఇఫ్ యూ వాంట్ ఎయిమ్స్ ఢిల్లీ అక్కర్లేదంటే 700+ లేకపోయినా పర్వాలేదు. 650+ తో అయినా పని అయిపోతుంది. ఎయిమ్స్ మంగళగిరికి యూ కెన్ గో ఫర్ 680+ ఆల్సో. అండ్ ఎయిమ్స్ బీబీ నగర్‌కి అయితే 650+ అయినా కూడా పని అయిపోతుంది. ఓకే, అది. సో ఈసారికి దిస్ ఇస్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ 2026. దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్ దట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ 2026 ఫర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. అలాగే నేను ఎస్టీ వరకు వెళ్తున్నాననుకోండి, వేరే కేటగిరీస్‌కి ఆల్‌మోస్ట్ మీరు 50, 60 మార్కులు ఎక్స్‌ట్రా వేసుకోండి. వేసుకుంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. అది మీ కట్ ఆఫ్. ఇక్కడ మనకి 680+ అయిపోతుంది. ఓకే, ఈ పర్టిక్యులర్ కేటగిరీలో ఎయిమ్స్ ఢిల్లీలో అయితే 644 ఏదైతే ఉన్నదో దీనికి మనకి 690+ వరకు వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వరకు అవ్వచ్చు? ఇది ఒక 670+ వరకు అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 660+ వరకు అయినా మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు దట్ మనకి ఎయిమ్స్ ఢిల్లీలో రావచ్చు అని. సో ఏ పర్టిక్యులర్ స్టూడెంట్ అయినా మినిమమ్ 660 కన్నా ఎక్కువే తెచ్చుకోవాలి. మినిమమ్ ఎయిమ్స్ ఢిల్లీలో కావాలనుకుంటున్నారంటే మాత్రం. అది మినిమమ్ అది. ఇప్పుడు మీరు 650+ టార్గెట్ పెట్టుకున్నా సరిపోదు. అందుకే నేనేమంటాను ఇన్ జనరల్ మీ టార్గెట్ 680+ ఉండాలి. ఎయిమ్స్‌లో కావాలనుకుంటున్నారంటే మాత్రం ఓకే, మినిమమ్ అట్‌లీస్ట్ మీరు 680+ పెట్టుకున్నారంటే అట్‌లీస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ కాకపోయినా చాలా మంచి ఎయిమ్స్ కాలేజ్ అయినా మీకొచ్చేస్తుంది. ఇది. సో దిస్ షుడ్ బి యువర్ టార్గెట్ మినిమమ్. 700 అయితే నేను ఎలాగో అంటాను. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 700 కన్నా తక్కువ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదంట. 700 వరకు పెట్టుకోవాలి. అప్పుడు వెళ్లి మీ స్కోర్ ఇంకొంచెం తక్కువే వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ నంబర్ 1. ఇప్పుడు రియాలిటీ చెక్ నంబర్ 2. మీ ప్లాన్ ఎలా ఉండాలి?
మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నేను ఒక 100 డేస్ స్ట్రక్చర్ ఇచ్చాను కొన్ని రోజుల ముందే. ఓకే. ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను. సేమ్ రోడ్ మ్యాప్. నో చేంజెస్. సేమ్ అదే రోడ్ మ్యాప్ ఫాలో అవుతారు. బట్ ఒక్క చిన్న చేంజ్ నేను చేసుకుంటూ వెళ్తాను. ప్రతి దగ్గర మీరేం చూస్తారంటే నేను మీకు డైలీ ప్రాక్టీస్ అని చెప్తూ వెళ్ళాను. అవునా కాదా? ఈ డైలీ ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ డైలీ ప్రాక్టీస్‌లో ఇప్పటివరకు నేను ఓకే. ఏంటది క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. మినిమమ్ ఇన్ని క్వెషన్స్ చేయండి, ఇన్ని క్వెషన్స్ చేయండి, ఇన్ని లెక్కలు చేయండి. ఓకే. అది నేను అందరికీ చెప్పాను. కరెక్ట్. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. ఇప్పుడు నేను మీకు అందరికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తున్నాను. దీంట్లో మీరు చేయాల్సిందేంటి అని. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తారో, నేను మీకు ఇక్కడ ఒక రూల్ చెప్పాను. ఫర్ సపోజ్ ఒక చాప్టర్ నుంచి నాకు 3-4 క్వెషన్స్ ఉంది వెయిటేజ్. దిస్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ అ చాప్టర్. కరెక్ట్? ఈ కాన్సెప్ట్ నేను మీకు ముందే చెప్పాను. ఈ కాన్సెప్ట్ బట్టి 3-4 చాప్టర్స్ ఉన్నాయి. 3-4 క్వెషన్‌లు వస్తున్నాయంటే ఆ చాప్టర్ నుంచి పర్ క్వెషన్ 100 క్వెషన్స్ ప్రాక్టీస్ అవ్వాలి. దట్ మీన్స్ యూ షుడ్ ప్రాక్టీస్ 300-400 క్వెషన్స్. ఇప్పుడు నేను ఏం చెప్పాను? నార్మల్‌గా రోడ్ మ్యాప్ చెప్పినప్పుడు ఓకే. నేను మీకు బేసిక్ రోడ్ మ్యాప్ చెప్పినప్పుడు అన్నాను 300-400 అయిపోయినా కనీసం 100-150 అయినా చేయండబ్బా అన్నాను. ఆ! 100 ఒక ఏంటది ఒక క్వెషన్ వస్తున్నాదంటే 100 క్వెషన్స్ చేయాలన్నాను. సరే ఇది దొరకట్లేదు 100 క్వెషన్‌లు ఒక 50 క్వెషన్‌లైనా చేయండి అన్నాను. కానీ ఈ ఎయిమ్స్‌లో మాత్రం దిస్ బికమ్స్ నాన్ నెగోషియబుల్ అండ్ a total of 25-30K క్వెషన్స్ ఇస్ ద టార్గెట్ యాక్చువల్లీ. ఎయిమ్స్ ఢిల్లీలో కావాలనుకుంటే. సో, నార్త్ స్టార్ అందరికి ఎయిమ్స్ ఢిల్లీయే కదా! ఓకే. మీరు ఎయిమ్స్ ఢిల్లీకే యాక్చువల్‌గాను ఫోకస్ చేస్తారు. మీకు రోడ్ మ్యాప్ తెలుసు. ఎలా చదువుకోవాలి ఏంటి నేను రీసెంట్‌గా చెప్పాను కావాలంటే రోడ్ మ్యాప్ వెళ్లి చూడొచ్చు. ఓకే. కానీ ఎయిమ్స్ ఢిల్లీలో వెళ్ళాలంటే మాత్రం ఓకే. ద ఓన్లీ డిఫరెన్స్ దట్ విల్ క్రియేట్ ఈస్ నాట్ ద రివిజన్ ఓన్లీ. నాట్ ఓన్లీ ద టెస్ట్ అనాలిసిస్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ. అది కూడా నేను మీకు అందరికీ చెప్పేసిచ్చాను. మీరు మిగతా ఎన్‌సీఈఆర్‌టీ ఇవి అవి క్వెషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, సిలబస్‌లు ఎలా చేస్తున్నారు, మాక్ టెస్ట్‌లు ఎంత చేస్తున్నారు, ఇవన్నీ ఎలాగో మ్యాటర్ చేస్తాయి. బట్ ద ఓన్లీ న్యూ థింగ్ దట్ ఐ విల్ యాడ్ టు దిస్ హోల్ సినారియో is the question practice, and the practice that I'm talking about is nearly 20K to 25K questions in total. Total గా 20-25K క్వెషన్స్ చేయాలి మీరు. సార్ మీరంటారు సార్ ఎన్ని వేల క్వెషన్‌లు ఎక్కడి నుంచి చేస్తాము అంటే అది. అదే రోడ్ మ్యాప్ అంటేను. అది. సో ఏదో కొత్తగా నేను మీకు చెప్పేసి ఇవ్వను ఇక్కడ. ద ఓన్లీ థింగ్ దట్ యూ హావ్ టు డూ ఇస్ క్వెషన్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మీరంటారు సార్ నాకు కావాల్సిన సోర్సెస్ చెప్పండి. సో మీకు సోర్సెస్ కావాలా? ఓకే. నాకు సోర్సెస్ అని కమెంట్ చేయండి. ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క స్టూడెంట్‌కి నేనేం చేస్తానంటే సోర్సెస్ మీకు పేస్ట్ చేస్తాను కామెంట్‌లోని. మీరు దాని మీద క్లిక్ చేశారంటే మీకు అన్ని మాక్ టెస్ట్స్ ఉన్నాయి. సో, ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ షీట్ ఆఫ్ మాక్ టెస్ట్స్. నేను మాక్ టెస్ట్‌ది ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఈ షీట్‌లో మీకు యాక్చువల్‌గాను 11థ్ ఇంకా 12థ్‌తో సంబంధించి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటివి మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. ఓకే. సో, ఒక చాప్టర్ అవ్వగానే దాని మీద ప్రాక్టీస్ చేయడానికి ఒక 200-300 క్వెషన్‌లు ఉన్నాయి. దిస్ ఈస్ సంథింగ్ టు స్టార్ట్ విత్. లేదు సార్ నాకిది మాత్రం సరిపోదు. ఇంకా నాకు మంచి మంచి సోర్సెస్ చెప్పేసేయండి. ఎయిమ్స్ లెవెల్ క్వెషన్స్ చేయాలని ఉంది అంటే మాత్రం ఎనీవేస్ ఐ టోల్డ్ యూ సోర్సెస్ అని కమెంట్ చేయండి. అండ్ చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ సోర్సెస్ అండ్ కమెంట్స్ నాకు కనిపించాయి అనుకోండి ఫర్ సపోజ్. ఓకే. అప్పుడు దాని బేసిస్ మీద ఎయిమ్స్ లెవెల్‌లో చేయాల్సిన క్వెషన్స్ ఎక్కడెక్కడ మీకు దొరుకుతాయో దాని మీద ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ డిపెండ్స్ ఆన్ యూ కింద సోర్సెస్ అని కమెంట్ చేయాలి. ఓకే. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సరే సార్ ఇదైతే మీరు చెప్పారు. ఎయిమ్స్ ఢిల్లీకైనా, మంగళగిరికైనా, బీబీ నగర్‌కైనా ఇది పరిస్థితి అని చెప్పారు. ఓకే. ఫైన్ అయింది. ఇప్పుడు సార్ ఎట్ ప్రెజెంటు మనం ఒక డిసిప్లిన్‌లో రావాలంటే ఒక నీట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటున్నాం అంటే ఏం చేయాలి? నీట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని ఎక్స్‌పీరియన్స్ కావాలి. నీట్ ఎలా ఉంటుందో ఇప్పుడే మేము ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చా? ఆ మాక్ టెస్ట్ ఆల్ ఇండియా లెవెల్ ఒక మాక్ టెస్ట్ ఉంటే బావుంటుందని మీకు అనిపిస్తున్నదంటే దట్ ఈస్ వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ వైసాట్. చూడండి నాన్న వైసాట్ అనేది టోటల్‌గా 3 ఎగ్జామ్స్ ఉండేవి. ఓకే. మూడిట్లోని 1 బై 1 సిలబస్ చేంజ్ అవుతూ వెళ్ళింది. లాస్ట్ ఎగ్జామ్‌లో మొత్తం సిలబస్ ఉంటుంది. సో, ఇవి 2 అయిపోయాయి ఆల్రెడీ. దిస్ ఈస్ లెఫ్ట్ టుమారో. టుమారో ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ వైసాట్. ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి. ఒక ఆల్ ఇండియా లెవెల్ మాక్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఓకే. ఆల్ ఇండియా లెవెల్ మాక్ టెస్ట్ ఏఎంటీ అనొచ్చు దీన్ని. ఓకే. ఆల్ ఇండియా లెవెల్ మాక్ టెస్ట్ అన్నమాట ఇది. ఓకే. ఇది మీరు మిస్ అవ్వకుండా గ్యారంటీగా కింద లింక్‌లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ దొరికిపోతుంది. ఓకే. డిస్క్రిప్షన్‌లోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని రేపు ఆ ఎగ్జాము మధ్యాహ్నం 2-5 వరకు మీకు ఇచ్చారంటే మాత్రం మీకైనా ప్రాక్టీస్ చాలా జోరుదారుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి ఇంపార్టెంట్? ఎగ్జామ్ ఇవ్వడం కాదు. ఎగ్జామ్ కోసం చదువుకోవడం కాదు. అనాలిసిస్ ఇప్పటివరకు మీరెంత చదివారు? దాన్ని ఎంత బాగా అప్లై చేయగలిచారు? క్వెషన్స్‌ని ఎంత బాగా సాల్వ్ చేయగలిచారు? ఎలాంటి ఈజీ క్వెషన్స్‌ని కూడా మీరు మిస్ అవుతున్నారు. పీవైక్యూస్‌ని కూడా మీరెలా మిస్ అయిపోయారు?
టైమ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఇంకా మీరు బెటర్ నేర్చుకోవచ్చు. ఏ టాపిక్స్ రావట్లేదో దాని మీద మీకు ఫుల్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నోట్స్, ఇంకా లెక్చర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ కంప్లీట్ దోస్ టాపిక్స్ ప్రాపర్‌లీ. సో ఇలాంటి టెస్ట్ మీకు ఇంకొకసారి రాదు. లాస్ట్ అండ్ ఫైనల్ రేపు ఒక్కరోజే ఉంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ ఆన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఓకే. అంతే చెప్పదలుచుకుంటున్నాను. దానికన్నా ఇంకేం లేదు. సో రాబోయే 90 రోజుల్లోని ఓకే, మీరు ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకుండా ఓకే, చేయగలుగుతారు అని మీకు అనిపిస్తే మాత్రం కిందన కామెంట్ సెక్షన్‌లోని 680+ అనేసి కామెంట్ చేయండి. అట్‌లీస్ట్ 680 అయినా కామెంట్ చేయాలి. ఓకే. అండ్ ఎయిమ్స్ అనేది నాన్న అందరూ మీకేం చెప్తారో తెలుసా? ఒక లాస్ట్ పాయింట్ చెప్పేసి వెళ్తాను జాగ్రత్తగా వినండి. అందరూ అంటారు, ఎయిమ్స్‌కా? అది మన వల్ల కుదరదులే" అని అంటారు. కానీ మనం అనుకుంటే జరుగుతుందని నాకెందుకో అనిపిస్తుంది నాన్న ఎప్పుడూను. మన పట్టుదలలో ఉందంతాను. మనం అనుకున్న ఏదైతే యాక్చువల్‌గాను ఈ ఏదైతే గట్టిగా మనం అనుకుంటాం కదా! ఏమైనాను. అది మనం సాధించాలి అనుకుంటే మాత్రం మనం సాధిస్తాం. మన నిద్రలో కూడాను అదే మనకొస్తూ ఉంటుంది. అంతలాగా మనం పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. ఆ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ మీ తరఫు నుంచి ఉంటేనే ఎయిమ్స్ లాంటి ఒక జర్నీ మీకు చాలా యూజ్‌ఫుల్. అంటే చాలా నేర్పిస్తుంది మీకు ఈ జర్నీ. మీకు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తుంది. లేదు అంటే మాత్రం ఇదొక టైం వృధా చేసే విషయమే అంతేను. దీని తప్ప మీరు చేసేదేమి ఉండదు. బట్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ యూ కెన్ డెఫినైట్‌లీ డూ ఇట్. నేను చెప్తున్నాను. ఆ పట్టుదల పెట్టి చూడండి మీరు. ఏదైతే యాక్చువల్‌గా స్ట్రగల్ ఉన్నాదో, ఏదైతే కష్టంగా పడాల్సిన ఏదైతే యాక్చువల్‌గా ఎఫర్ట్ ఉందో అది పెట్టి చూడండి. రిజల్ట్ మీకు కనిపిస్తుంది. నేను చెప్తున్నాను మీకు. ఓకే. సో, ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. చదువుకోండి. ఐ విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఏవైనా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్ మీకు కావాలన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఎయిమ్స్‌తో సంబంధించి కావాలన్నా కిందన కామెంట్స్‌లో మీరు పెట్టొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.